తాడిపత్రి నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తాడనుకున్నారు, బట్ రాలేదు. ఎందుకు రాలేకపోయినాడు ఏంటి అనేది వివరాలకి వెళ్తే ఊహించినట్టుగానే జరిగింది. మొన్ననే యాక్చువల్గా మొన్న జరగాల్సింది మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. ఆ రోజు కూడా ఒక లెటర్ రాశారు. అనంత వెంకటరామరెడ్డి గారు చెప్పారు ఇది ప్రజాస్వామ్యంలో రాకూడదా అవి ఇవని, అవన్నీ మనం చూసాం. మళ్ళీ 18వ తేదీకి వాయిదా వేసినామని ఈరోజు పెట్టినారు. ఈరోజు కూడా రాలేదు. తిమ్మంపల్లిలో హౌస్ అరెస్ట్ చేశారు. మీడియా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు. ఒక 100 మంది దాకా వచ్చింటారంట. అది కూడా కేవలం ఆ ఊరి వాళ్ళే అని మనకున్న సమాచారం. కార్యకర్తలు కూడా వచ్చి ఎలాగూ పోయేది లేదు, మనం ఆడిపోయి బండ్లు వేసుకొని పోయి మళ్ళీ ఆడి ఎనికి రావడం ఎందుకులే అని చెప్పేసి ఈరోజు కూడా కొంతమంది రాలేదు అనేది మనకున్న సమాచారం. ఎట్లా మనం పోయేది లేదు, అది ఏదో చేసినట్లు ఆ విధంగా పెద్దారెడ్డి రాకపోయేసరికి వాళ్ళ కోడలు గారిని రంగంలోకి దింపారు. ఎందుకంటే మన ఒక టీవీ ఛానల్లో ఒక ఛానల్లో ఒక న్యూస్ వచ్చింది, ప్రముఖ న్యూస్ ఛానల్లో ఏమని, తాడపత్రిలో సమన్వయకర్తగా వేరే వ్యక్తి సమ్ XYZ చెప్పారు. XYZ ఎందుకులే, రమేష్ రెడ్డి గారు ఉంటారు, రమేష్ రెడ్డి గారు పావులు కదుపుతున్నారు, రమేష్ రెడ్డి నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్కి ప్రయత్నం గతంలో కూడా చేశారు, నెక్స్ట్ ఆయన ఉండబోతున్నారు అంటూ కూడా ఓ అర్థ కథనాలు వచ్చినాయి. మరి ఎక్కడ మనుగడ కోసం మనిషి పోరాడినట్లుగా రాజకీయ నాయకులు ఉనికి కోసం పోరాడుతున్నట్లుగా ఈరోజు ఆ ఉనికి ఎక్కడ కోల్పోతాము అన్నట్టుగా పెద్దారెడ్డి గారి పెద్ద కోడల్ని రంగంలోకి దింపారు అనూహ్యంగా. పెద్దారెడ్డి పెద్ద కోడలు ఈరోజు మాట్లాడుతూ పెద్దారెడ్డి గారు మీకు అండగా ఉంటారు, మాజీ ఎమ్మెల్యే గారు వస్తారు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా అన్న వస్తున్నాడు అని చెప్పండి అని, అన్న వస్తున్నాడు అంటామే, అట్లా పెద్దారెడ్డి గారు వస్తున్నారు అని భరోసా కల్పించింది. విజిల్ వేశారు, చప్పట్లు కొట్టినారు. ఏదో మొత్తం మీద అయితే ఒక ఉత్సాహాన్ని నింపడానికి అయితే ప్రయత్నం చేసినారు. కానీ దాంట్లో కూడా పెద్ద ఎత్తున ఏం వచ్చినట్టయితే కనపడలే జనాలు. ఏదేమైనా మమ అనిపించినారు. తాడపత్రిలో విస్తృత స్థాయి సమావేశం. ఈ సమావేశానికి అనంతపురం వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలామంది అంటే అదే కొన్ని వందల మందిలో తరలించినారు. మొత్తం మీద అయితే తాడపత్రి నియోజకవర్గం నుంచి అయితే ఎవరు రాలి. ఎందుకు పోవాలా, ఎందుకు కేసులు పెట్టించుకోవాలా, ఇది అవసరమా, అంతొద్దు ఇది చాలు అంటారే డైలాగ్. అట్లా అవసరమా మనకు కేసులు పెట్టించుకోవడం అన్నట్టుగా చాలామంది భయపడి, ఎందుకంటే ప్రభుత్వం ఒకటి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ 5 సంవత్సరాల గవర్నమెంట్లో మనం పొడిచింది ఏంది లేదు, మళ్ళీ ఇప్పుడు పోయి ఎందుకు ఊరికే కేసులు పెట్టించుకోవాలా. ఎందుకంటే కార్యకర్తలు నాయకులు అనేటోళ్ళు ఎప్పుడన్నా కూడా పార్టీని నమ్ముకున్నప్పుడు ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అవ్వాలి అనేది ఎవరైనా కోరుకుంటారు. ఏ ప్రభుత్వం ఉన్నది కామన్గా అది ఏ విధంగా సంపాదిస్తారనేది, అది కాంట్రాక్టర్లా ఇంకో విధంగా అనేది మనందరికీ తెలుసు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అది జరగలేదని వాళ్ళకు తెలుసు. కార్యకర్తలు ఏంది సంపాదించుకుంది ఏమీ లేదు, నాయకులు అంటే కొంతమంది సంపాదించినారులేండి. నాయకులతో పాటు ఇంకా ప్రభుత్వ పనులు చేసిన వాళ్ళు కూడా బిల్లులు రాక ఏ విధంగా ఇబ్బంది పడినారనేది మనం చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. సరే, అది పక్కన పెడితే ఏదేమైనా కార్యకర్తలు ఇక్కడ పెద్దారెడ్డి గారు పెద్ద కోడలు వాళ్ళని ధైర్యం నింపడానికి, ఎందుకంటే ఎక్కడ ఉనికి కోల్పోతామో ఎవరు రాకపోతే ఫ్యామిలీ నుంచి అన్నట్టుగా మొత్తం మీద అయితే రంగంలోకి దింపారు. గొడవ జరుగుతుందేమో అని పోలీసులు మాత్రం ఏదన్నా జరుగుతుందేమో అన్నట్టుగా గట్టి బందోబస్తు అయితే నిర్వహించారు. ఈ విషయంలో పోలీసులు మాత్రం బాగా పనిచేశారని చెప్పాలి. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ముందుగా పెద్దారెడ్డి గారిని తిమ్మంపల్లికి వెళ్ళి అక్కడ అడ్డుకోవడము, ఇంకా అక్కడక్కడ పల్లెల నుంచి కొంతమంది నాయకులను కూడా రాకుండా చేయడము, ఇవన్నీ చేయగలిగినారు. సరే, ఈ సందర్భంగా వీళ్ళు ఒకరు శైల్యనాథ్ గారు, అనంత వెంకటరామరెడ్డి గారు, లేకపోతే పెద్దారెడ్డి గారి కోడలు గారు, వీళ్ళందరూ వీళ్ళందరూ ఏం మాట్లాడారనేది ఒకసారి నెమరు వేసుకుందాం. నేను తాడిపత్రికి పోవాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు అడ్డుకుంటారు. ఎందుకు అడ్డుకుంటారు అని అడిగితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తారు. 14 నెలలు అయితే అంటే పోలీస్ అధికారులు ఉండేది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడాకే కాదా అనేది నా ప్రశ్న. రెండోది, ఎప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి నేను అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా పోలీసులు అడ్డుకుంటారు తప్ప జేసీ అనుచరులు కానీ జేసీ కానీ ఎవరు కూడా ఒక్క రోజు కూడా అడ్డుకుంటే ప్రయత్నం కూడా చేయడం లేదు. పెద్దారెడ్డి గారు మాట్లాడుతూ ఎప్పుడు అడ్డుకున్నా కూడా
నేను అడ్డుకుంటా అని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తాడు కానీ వాళ్ళు అడ్డుకున్నది లేదు, పోలీసులు అడ్డుకుంటున్నారు ఇక్కడ ఆయన కాదు. వాస్తవంగా పోలీసులు వదిలిపెట్టి మీరు తాడపత్రికి పోతే ఎవరు అడ్డుకుంటారు? వాళ్ళే అడ్డుకుంటారు. వాళ్ళు అడ్డుకున్నప్పుడు ఏం జరుగుతుంది? గొడవ అవుతుంది. ఆ గొడవలో ఏమైనా జరగచ్చు. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని పోలీసులు అందుకనే ముందు జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక మాజీ ఎమ్మెల్యే మీరు ఏమైనా జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అన్నట్టుగా పోలీసులు ముంజాగ్రత్తగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇదన్నీ చూస్తా అంటే ఇప్పుడు ఉండేటువంటి యువకులు సివిల్స్ రాసేదానికి కూడా ఇష్టపడడంలే. అనంతపురం జిల్లాలో ఇంత దారుణంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో రేపు పొద్దున మేము ఇంకా సివిల్స్ రాసి ఐపీఎస్లు అయితే ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులకు ఉండాల్సి వచ్చిందో అనే ఉద్దేశంతో సివిల్స్ రాయాలన్నా కూడా యువకులు ముందుకు రావడంలే. ఇంకా ఐఏఎస్లు ఈ సందర్భంగా ఏమన్నారంటే పెద్దారెడ్డి గారు, ఈ తాడపత్రి సంఘటనలు ఇవన్నీ చూస్తే పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు చదవాలన్నా కూడా ఇంట్రెస్ట్ పోయింది అన్నారు. ఒక తాడపత్రి తీసుకొని ఐఏఎస్ ఐపీఎస్ అదొక అంత పెద్ద, అది మహోన్నత స్థానం అని చెప్పాలి. అంత పెద్ద స్థానాన్ని ఎవరు వదులుకోరు. ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఈ సందర్భంగా ఆయన అన్నారు, అతను ఏం చెప్తాడంటే పొద్దున్నే మెసేజ్ పెడతారు, కార్యకర్తలు అందరూ ఇంటికాడికి రావాలా బ్రేక్ఫాస్ట్ పెడతాండాము అని. అది పెడతానే మన వాళ్ళంతా అలర్ట్ అవుతారు, పోలీస్ అధికారులంతా మీరు రాకూడదు అని. రేపు పెద్దారెడ్డి తాడపత్రికి వస్తున్నాడు అనగానే పొద్దున్నే మెసేజ్ పెడతారంట గ్రూపుల్లో, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి రావాలంటే టిఫిన్కి అందరూ వస్తారంట. ఆ కార్యకర్తలను చూసి పోలీసులు అలర్ట్ అవుతారంట, పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇంకా అంతే కదా, అది బ్రేక్ఫాస్ట్ కాకుండా అందరూ మెసేజ్లు పెట్టి రండి గొడవకు పోదామని ఎవరు డైరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు మీరు కూడా తాడపత్రికి వెళ్ళాలన్నప్పుడు ఖచ్చితంగా ఒక రకంగా వణుకు వస్తుంటుంది. కాకపోతే నమ్మకంతో ఏదో పోవాలన్నట్టుగా కొంతమంది ఏదో, అది అమలీల సినిమా అనుకుంటా, గద పట్టిస్తారు. గద పట్టిస్తే ఇట్లా గద పట్టుకొని పోదంటారు. ఏమంటే ఆడ అంటే గద పట్టించినారు ఆయన, అట్లా గద పట్టించినారు. ఆల్రెడీ కేసుల్లో ఉన్న వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళ పరిస్థితి. ఆ కేసుల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇంకా తప్పదు. ఇంకా మంచో చెడ్డో దూరినారు, ఆల్రెడీ కేసులు అయినాయి, ఇంకా గద పట్టించినాం కాబట్టి వాళ్ళు గద పట్టుకొని తిరుగుతూ అంటారు అంతే. ఇంకా ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లము ఇద్దరు ఉంటే వస్తుంది అని చెప్తాను. నేను బయట ఉన్నా ఆడ వస్తుంది. ఇప్పుడు 14 నెలలు నేను బయట ఉండా, ప్రభాకర్ని 14 నెలలు 12 నెలలు పంపిండి బయటికి, ఏముండదు కదా, పంచండి సరే 6 నెలలు ఉండేటట్టుగా. మీరే కదా అధికారులు, మీరే కదా చేస్తాండేది. ఈడ మ్యాటర్ ఏంటంటే ఏదో 14 నెలలు బయట ఉన్నారంట పెద్దారెడ్డి అన్న. 14 నెలలు నేనున్నాను కదా బయట, 14 నెలలు ఆయన బయట పంపిండి, 14 నెలలు నేను. ఇదేందో పాండవ మాసం 14 ఏళ్ళు వాళ్ళు 14 ఏళ్ళు వీళ్ళు అన్నట్టుగా ఇదేమన్నా మహాభారతమా ఇది? ఆయన ఆల్రెడీ మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు, ప్రజలు ఎన్నుకున్నారు. మున్సిపల్ చైర్మన్ అడిగిపోతాడు. ఇవన్నీ గతంలో ఏం జరిగినాయి అనే దాన్ని లోతుల్లోకి పోదలుచుకోలేదు. కానీ మొత్తం మీద అయితే అన్న 14 నెలలు ఆయన్ని బయటకు పంపిండి, 14 నెలలు ఆఫర్ పెట్టినారు. నీకు లేదా ఒక 6 నెలలు ఆయన, 6 నెలలు నేను. ఇదేంది ఇసుక తోలుకుండేది? ఇవన్నీ అయితే బాగుంటుంది కానీ 6 నెలలు నువ్వు తోలుకో, 6 నెలలు నేను తోలుకో, లేకపోతే 6 నెలలు ఏదైనా పనుల్లో ఇవన్నీ అయితే బాగుంటుంది. కానీ దీంట్లో రాజకీయంలో కష్టము, పోలీసులు కూడా ఏం చేయలేరు. మరి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఖచ్చితంగా వచ్చి మీకందరికీ తోడు నిల్చొని ఆయన మీకోసం పోరాడి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు మీరు ఆయన కోసం వేచి చూసి ఆయనకి గురించి ఆలోచించి ఆయనతో నడుస్తూ మా కుటుంబానికి ఇంత ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న తాడిపత్రి కాన్స్టిట్యున్సీ ప్రజలకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ఇదే నా ధన్యవాదాలు. మొత్తం మీద అయితే ప్రీ ప్లాన్డ్గా పెద్దారెడ్డి గారి కోడల్ని రంగంలోకి దింపారు. ఎందుకంటే ఫ్యామిలీ ఎక్కడ అదే ఉనికి కోసం రాజకీయాల్లో ఉనికి అనేది చాలా చాలా ముఖ్యం. ఆ ఉనికి కోల్పోతే మళ్ళీ తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. మరి పెద్దారెడ్డి గారిని 4 సంవత్సరాలు రానివని మాత్రం భీష్మించుకొని కూర్చున్నారు. మనం చూసాం, ఇందాక అన్నారు కదా పెద్దారెడ్డి అన్న పోలీసులు అడ్డుకుంటారు, జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకోడు, మీరే అడ్డుకుంటున్నారని. ఎక్కడో మన అబ్రాడ్, సింగపూర్ కదా, సింగపూర్ అనుకుంటా, సింగపూర్ అడుగుపోయింటే చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని మీరు వస్తున్నారని తెలిస్తే ఆ ఫారెన్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకొని మరీ వచ్చినారంట ఆగా మేఘాల మీద. నాకు తెలిసి అర్ధరేత్రిగాడు కూడా ఎవరైనా వచ్చినాడని చెప్తారంటే లేంట్రా పదమా అట్లున్నాడు పెద్ద ఆయన. ఎవరో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు.
అట్లా అయిపోయింది పరిస్థితి. ఆయన పరిస్థితి ఆయన మీరు వచ్చినారంటే ఆయన నిద్రలో కూడా లేచి వస్తాడేమో అట్లుంది. మరి ఆయన అడ్డుకోవడం అంటే పోలీసులు రాకపోతే ఖచ్చితంగా అడ్డుకుంటారు. చెప్తున్నాడు కదా బహిరంగంగా, మీడియా సాక్షిగా చెప్తున్నారు. నేను ఎవరు చెప్పినా ఈయన పరిస్థితే లేదు. ఎవరు అన్నారా అండి తాడపత్రిక వెల్కమ్, కానీ వద్దు. ఎవరు వద్దు? పెద్దారెడ్డి వద్దు, రాకూడదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓకే, నో ప్రాబ్లం, రావచ్చు, ఆయన మాత్రం రాకూడదు అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఈ విధంగా చెప్పినాడు. పోలీసులు అడ్డుకోకపోతే గొడవ పడి కొట్టుకొని ఏమైనా జరగరాని జరిగితే ఏమి ఇబ్బంది అన్నట్టుగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు పాపం డ్యూటీ. ఈయన సార్ ఏం మాట్లాడినాడు చూద్దాం. మాజీ మంత్రి రైతులకు, దళితులకు, మహిళలకు, అన్ని కులాల్లోని పేదవాళ్లకు ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలియజేసుకుంటూ, బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేనంట, మిగతా వాళ్ళు నాయకులు కాదా అధ్యక్ష? జగన్ కోసం మనమంతా పనిచేస్తే జగన్ కోసం పనిచేస్తాడు. జగన్ అంటే జనం, జగన్ కోసం మనం తెలియజేసుకుంటూ ఒకే ఒక్క నాయకుడు. జగన్ అంటే ప్రజలు, ప్రజల కోసం జగన్, జగన్ కోసం ప్రజలు, ప్రజలకు జగన్. ఏదో చెప్తారు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. బాలకృష్ణ డైలాగ్ చెప్పినట్లుంది, జుడ్డు అని. బ్రహ్మానందం ఏదో సినిమాలు అంటారు చూడు, అట్లా అయిపోయింది పరిస్థితి. చూడండి మళ్ళీ ఒకసారి ఇందాం సార్. ఏమి ఎమోషనల్ బా, సూపర్ సార్. జగన్ కోసం మనమంతా పనిచేస్తే జగన్ కోసం పనిచేస్తాడు. జగన్ అంటే జనం, జగన్ కోసం మనం తెలియజేసుకుంటూ ఒకే ఒక్క నాయకుడు. జగన్ కోసం ప్రేణం, జనం కోసం జగన్. ఒకే ఒక్క పార్టీ ఈ రాష్ట్రంలో పేదల కోసం, మహిళల కోసం, ఆదివాసీల కోసం, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం, అందరికీ అన్ని కులాల్లో పేదవాళ్ళకి, కష్టపడే వాళ్ళకి అండగా ఉండబోయేది వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ తెలియజేసుకుంటూ, జరగబోయేది కార్యకర్త మాట, నిలబడబోయేది కార్యకర్త యొక్క మీసమని తెలియజేసుకుంటూ, బాబా ఎక్కడో గుచ్చుకుంది సార్. అట్లే జరగబోయేది పొద్దున కార్యకర్తల మాటే, మీసం నిలబెడితే కార్యకర్త మాటే, కార్యకర్తే మీసం తిప్పాలని. కార్యకర్తకు ఆల్రెడీ బనీలు రాయలు కూడా లేకోకుండా అయిపోయినాయి అంటారు. అది నా మాట కాదు బాబు, మళ్ళీ నేను అనలేదు సార్. కార్యకర్తలు ఎప్పుడైనా ఒక పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే మన వెంట నడుస్తారు అనేది అది యూనివర్సల్ ట్రూత్. అది లేదు కదా ఇక్కడ పరిస్థితి. డబ్బు ఉన్నప్పుడు మీ ఎమ్మడేస్తారు, మీ ఎమ్మడ కొంతమంది వస్తున్నారు అనుకో, వాళ్ళని బలోపేతం అయింటేనే కదా మీ ఎమ్మడ వస్తుంటారు. సమ్ XYZ మీ దగ్గర ఉన్నారు సార్, వాళ్ళని మీరు ఆర్థికంగా అన్ని విధాలా బలోపేతం చేసినారు కాబట్టి మీరు ఏ పార్టీ లేకపోయినా, మీరు ఎక్కడున్నా మీ ఎమ్మడి వస్తున్నారు. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా రావాలంటే గతంలో 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడు గుర్తురాని కార్యకర్తలు ఈరోజు తొడగొట్టరా చిన్న అన్నట్టుగా మీసం మెలేలా కార్యకర్తలదే జరుగుతుంది. ఇంక నుంచి అంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిన్నారు. ఇంకా ఇప్పుడు అయ్యే పరిస్థితి ఏదో కొంతమంది నమ్ముకొని ఉన్నోళ్ళు అలాగే ఉన్నారు, కానీ మొత్తం మీద అయితే ఆ పరిస్థితి అయితే లేదు. ఎందుకు వచ్చిన గొడవలేనైనా అని ఇప్పుడు పెద్దారెడ్డి అన్నమ్మడితో వస్తే కేసులు పెట్టించుకోవాలా, కేసులు పెట్టించుకుంటే కోర్టుకు తిరగల్లా, మా టైం వేస్ట్, మళ్ళా ఇవన్నీ ఒకదానికోటి అన్నీ ఉంటాయి. ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నట్టున్నారు. ఒక పార్టీకి ఇచ్చా, ఓ పార్టీకి ఇచ్చా కాదు. ఎమ్మెల్యేకి అయితే ఓ చట్టం, మామూలు సామాన్యునికి అయితే ఓ చట్టం కాదు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం అంటే పోలీసుల అధికారులు, వీరందరినీ కూడా పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ఈరోజు కూడా ఉంది. కానీ దురదృష్టం, పోలీసు వారందరూ కూడా IAS అంటారు, IPS అంటారు, కానీ వారి పని మాత్రం వారు చేయలేకపోయారు. ఈరోజు IPS వారు కూడా వారికి DIజో, DGPనో లేకపోతే ముఖ్యమంత్రి కాదు బాసు. ఈరోజు ఏ నియోజకవర్గంలో చూస్తే ఆ నియోజకవర్గంలో శాసనసభ్యుడే బాసుగా కూడా వ్యవహరిస్తున్న విషయాన్ని ఈ రోజు రాష్ట్రంలో కూడా చూస్తా ఉండేది. ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడతారు సార్. పోలీసులు, IASలు, IPSలు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళని పని వాళ్ళని చేయనీరు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడైనా పోయినప్పుడు మా ప్రభుత్వం వస్తే మీ ఎంత చూస్తాం పోలీసుల్ని అని చెప్పేసి అన్నారు కదా. అదే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు మా ప్రభుత్వం వస్తే మీ అంత చూస్తాం, పోలీసులు జగన్ అంటే పోలీసులు జగన్ చుట్టమా అన్నట్టుగా మాట్లాడారు. జగన్ కోసం పోలీసులు పనిచేస్తున్నారని టీడీపీ నాయకులు మాట్లాడారు.
ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది, వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు పోలీసుని. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు అనుకూలంగా ఉన్న పోలీసులను కావచ్చు, ఐఏఎస్లు ఐపీఎస్లని నియమించుకోవడం ఇది సర్వసాధారణం. వాళ్ళుగా వ్యవస్థను ఆ విధంగా తయారు చేసింది ఎవరంటే రాజకీయ నాయకులే కదా కారణము ఈ వ్యవస్థనంతా. కానీ మళ్ళీ ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నోడు మాత్రం మళ్ళీ పోలీసులపైనే మాట్లాడతారు. ఇది కామన్గా జరుగుతోంది. ఇది అందరూ నాయకులు కూడా వచ్చి అందరూ కూడా కలిసి ఏకతాటి పైన కూడా మనం అందరూ కూడా తీసుకొని బలోపేతం చేస్తాం. ఈ రోజు గ్రామాన్ని కూడా తిరుగుదాం. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోనే మీరు కూడా ధైర్యంగా కూడా వెళ్ళండి. మీతో పాటు మన నాయకులు, స్థానిక నాయకులు అందరూ కూడా, వేదిక మీద నాయకులతో పాటు నరేష్ గారు కానీ మేము కానీ కలిసి కూడా అప్పుడప్పుడు కూడా వచ్చేసి మీతో పాటు ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి ఎవరో కూడా వచ్చి తోడుగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది, ఎక్కడన్నా ఏదైనా పోవాలంటే అందరం కలిసికట్టుగా పోదాము, అందరూ ఏమైనా కూడా ఎదుర్కొందాము అని చెప్తున్నారు. బ్రహ్మానందము ఒక సినిమాలో భార్య ఎవరితో రేపటి నుంచి మనమంతా ఒకరే పోకూడదురా, సింగిల్గా గుంపులుగా పోదాము అంటాడు చూడు ఆ డైలాగ్ సినిమాలు. అట్లా ఇప్పుడు మనం కూడా అందరం గుంపులుగా పోదాము, ఒకరే ఎదుర్కొనే కాదు అన్నట్టుగా. ఇప్పుడు ఎందుకో సార్ కార్యకర్తలు గుంపులుగా వస్తే కేసులు పెడతారు కదా. ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి వచ్చి తోడుగా ఉంటారంట. చాలా మంది ఇప్పటికే కొట్లాడుకొని కేసులు పెట్టి పాపము దిక్కు దివానం లేక కొంతమంది నాయకులకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరంట. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా వాళ్ళ బాధలు పడుతున్నారు. చిన్న అసలు ఆ పోలీస్ స్టేషన్కి ఏదైనా పోయినా వాళ్ళ మీ మాటే ఇన్లే, వాళ్ళ మాట ఏమి వింటారు. ఇప్పుడు గ్రామాలకు వచ్చి కార్యకర్తలను ఆదుకునే పరిస్థితి అది చెయ్యి దాటిపోయింది. మరి మళ్ళీ ఏమన్నా కార్యకర్తలు నిజంగా ప్రజల్లో రెవల్యూషన్ వస్తే అప్పుడేమన్నా అధికారంలోకి రావచ్చు. కానీ ప్రజలు కార్యకర్తలు ఒకరే పని చేసినంత మాత్రాన సామాన్య ప్రజలు ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా మన ఏ విధంగా జరిగిందనేది, ఆ విధంగా ఎప్పుడైనా ప్రభుత్వం ఫెయిల్యూర్ అయితే ఇంకొక ప్రభుత్వం వస్తుంది, దాంట్లో నో డౌట్. అంతే. దీంట్లో ఈవీఎంలు ఇంకోటి అనడం ఎవరు చేయొద్దండి. మనం మాత్రం పొరపాటు చేయొద్దండి. పొరపాట్లు లెక్కిస్తూ ఉన్నాం జగన్ గారు. అన్ని కూడా తప్పకుండా కూడా పడతాం. ఏ తప్పు చేస్తే ఆ తప్పుకి ఏ శిక్ష ఉన్నదో ఆ శిక్ష కూడా పడేటట్టు చేస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి ధైర్యంగా ప్రతి ఒక్కరికి కూడా వెళ్దామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ నేను పోలీసు అధికారులకు చెప్తా ఉన్నాను. పోలీసు అధికారులు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా కానీ ఒక హద్దు అనేది కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ రోజు ఆలోచిస్తానంటే మీరు ఎంత కూడా ఓపిక అనేది కూడా కొద్ది వరకు మాత్రమే ఉంటుంది. మీరు కన్నా మీ చట్టం ప్రకారం మీరు చేయకపోతే, అమలు చేయకపోతే తీవ్రమైన పరిణామాలు మీరే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తం మీద అయితే ఇక్కడ నుంచి మాత్రం ఒక వార్నింగ్ అయితే పంపించారు అనంత వెంకటరామరెడ్డి గారు. పోలీసులు చట్ట ప్రకారం పని చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాం. ఆ మాటే కాదు, ఇంకో మాట కూడా అన్నారు. అది కూడా ఈ తాడిపిత్తుల్లో మనకు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో కానీ భారతీయ జనతా పార్టీ లాంటి ఇతరుల కార్యకర్తలతో కాదు, ఈ రోజు వాళ్లకు మధ్యలో పోలీసు వారు అనేది కూడా ఉన్నారు. ఈ రోజు కూడా ఆ పోలీసు వారిని అడ్డం పెట్టుకుని ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఎక్కడా భయపడద్దండి. సమయం వచ్చినప్పుడు పోలీసు వాళ్ళకు కూడా బుద్ధి చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశాంతంగా ఉండండి. మనకు టీడీపీకి జనసేనకు కాదు ఇక్కడ ఫైటింగ్ జరుగుతుంది. ఇది మనకు మధ్యలో పోలీసులు ఉన్నారే, ఈ పోలీసులకు మనకు జరుగుతుంది. మనము పోలీసులను ఏమన్నాడు, ఏదో అన్నాడు, ఇంకోసారి ఇందాం మళ్ళీ. ఈ తాడిపిత్తుల్లో మనకు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో కానీ భారతీయ జనతా పార్టీ లాంటి ఇతరుల కార్యకర్తలతో కాదు, ఈ రోజు వాళ్లకు మధ్యలో పోలీసు వారు అనేది కూడా ఉన్నారు. ఈ రోజు కూడా ఆ పోలీసు వారిని అడ్డం పెట్టుకుని ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఎక్కడా భయపడద్దండి. సమయం వచ్చినప్పుడు పోలీసు వాళ్ళకు కూడా బుద్ధి చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశాంతంగా ఉండండి. సమయం వచ్చినప్పుడు పోలీసులకు కూడా బుద్ధి చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులకు కూడా గట్టిగా బుద్ధి చెబుతాం. పోలీసులు ఏం చేస్తారు సార్, ఎవరిని కూడా ఏ అధికార పార్టీ ఉన్నా వాళ్ళు చేస్తారు. మీరున్నా పోలీసులే కావాలా, వాళ్ళున్నా పోలీసులే కావాలా.
ఈ మధ్యలో ఏమొచ్చినా కూడా పోలీసుల్ని చూడండి. ఇది ఒక జిల్లా అధ్యక్షునిగా మీరు మాట్లాడిన మాట కరెక్ట్ కాదు సార్. మీరు అన్నారు మాకు తెలుగుదేశం పార్టీకి జనసేనకు మధ్య వాళ్ళకు మనకు కాదు యుద్ధం జరుగుతూ ఉండేది అన్నట్టుగా పోలీసులకు మనకే జరుగుతుంది, పోలీసులకి అంతు చూసాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదేమో, పునరాలోచించుకోవాలని అడుగుతున్నాను అధ్యక్ష. మీరు మాట్లాడిన మాట ఇంకొకసారి మళ్ళీ వినిపిస్తాను. ఈ తాడిపిత్తుల్లో మనకు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో కానీ భారతీయ జనతా పార్టీ లాంటి ఇతరుల కార్యకర్తలతో కాదు, ఈ రోజు మనకు వాళ్లకు మధ్యలో పోలీసు వారు అనేది కూడా ఉన్నారు. ఈ రోజు కూడా ఆ పోలీసు వారిని అడ్డం పెట్టుకుని ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఎక్కడా భయపడద్దండి. సమయం వచ్చినప్పుడు పోలీసు వాళ్ళకు కూడా బుద్ధి చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశాంతంగా ఉండండి. వాళ్లకు మనకు ఈరోజు మధ్యలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాదు, ఈ మధ్యలో ఉన్నది పోలీసులే. పోలీసులకు మనకే జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వస్తే పోలీసులకు గట్టిగా బుద్ధి చెబుతాం. ఆ రోజు కూడా పోలీసు వాళ్ళే కావాలి కదా, పోలీసులు లేకపోతే రక్షణ ఎక్కడుంది సార్? ఆ రోజు అఫ్కోర్స్ మనకు అనుకూలమైన వాళ్ళని మనం పెట్టుకుంటాం, అది కామన్. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా పోలీసుల మీద మాత్రం బురద చల్లడం అలవాటైపోయింది. మరి యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా యథా రాజా తథా పోలీసు, అంతే కదా, అదే కదా జరుగుతోంది. ఏదేమైనా పోలీసులు లేకుంటే ఏంటనేది రాజకీయ నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం, జగన్ కూడా తెలిసిన సత్యం.